హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో వచ్చిన వీడియోస్లో కొంతమంది కామెంట్స్ పెట్టారు. చిన్నపిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు, సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయమని. ముఖ్యంగా మనకి వర్షాలు ఎక్కువ పడే టైంలో పిల్లల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చర్మానికి సంబంధించిన ఎక్కువ తేమ, ఇరుకు ప్రదేశాల్లో ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ దురద రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరీ చిన్నపిల్లల్లో ఈ నాప్కిన్ ర్యాషెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ యూరిన్ మోషన్స్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు. ఇప్పుడున్న కండిషన్స్ ఏంటంటే డైపర్ వేసి వదిలేస్తూ ఉంటారు. దాని గురించి పట్టించుకోకపోవడం, ఎక్కువసేపు అలాగే ఉంచేయడం, వెట్టింగ్ కండిషన్స్ వల్ల వాళ్ళకి ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు మనకి తేమ లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కండిషన్స్లో. ఇంకొకటి ఏమవుతుందంటే మనకి సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల, పిత్తాధిక్యత వల్ల, శరీరగతంగా ఉండే దోషాల వల్ల కూడా ఆయుర్వేద పరంగా దాదాపుగా మనకి 20 రకాల చర్మ వ్యాధులు ప్రస్తావించడం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్గా మనకి చూసినట్టయితే చర్మానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు కూడా దానిలో ప్రస్తావించడం జరిగింది. అవన్నీ ఆహార రూపంగా కానీ, విహార రూపంగా కానీ, బయట మనం తిరిగే కండిషన్స్, అట్లాగే బయట క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, లేకుంటే శరీరగతంగా ఉన్న దోషాల వల్ల కావచ్చు, అనేక రకాల ఈ చర్మ వ్యాధులు మనకి ఈ చిన్నపిల్లల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కండిషన్స్ ఏంటంటే వాళ్ళకి వీలైనంత వరకు ఈ దోషాల పరంగా వచ్చే వ్యాధులను అరికట్టడానికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనం ఆహార పరంగా వాళ్ళకి తీక్ష్ణంగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువ ఘాటుగా మసాలా కానివ్వండి, ఎక్కువ కారం ఎక్కువగా ఉండే పదార్థాలు కానివ్వండి, అట్లాగే జంక్ ఫుడ్స్, ఇప్పుడున్న ఈ ప్యాకెట్ ఫుడ్ కానివ్వండి, వీలైనంత వాటిని దూరం చేస్తూ న్యాచురల్గా తేలిగ్గా ఉండే పదార్థాలు, అదేవిధంగా ఫ్రూట్స్ మంచిగా ఇవ్వడం, లీఫీ వెజిటేబుల్స్ బాగా ఇవ్వడం, టైం ప్రకారం ఆహారం తినిపించే విధంగా చూసుకోవడం చేయాల్సిన అవసరం ఉంటుంది. గోరువెచ్చటి నీళ్లు తాగించే అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ స్కిన్ పరంగా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన కల్పిస్తూ, చర్మాన్ని పొడిగా మెయింటైన్ చేసుకునే విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, యూజువల్గా ఇప్పుడు తొందరగా మార్నింగ్ టైం పిల్లల్లో స్కూల్ చిల్డ్రన్స్లో చూసినట్టయితే టైం చాలా తక్కువ ఉంటుంది. హడావుడిగా స్నానం చేయించడం, డ్రెస్ వేసేయడం, పంపించడం చూస్తూ ఉంటాం. సో ఆ తడి సరిగా క్లీన్ చేయకుండా అలాగే డ్రెస్ చేసుకొని సాయంత్రం వరకు అలానే ఉన్నట్లయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కంప్లీట్గా డ్రై చేసి పౌడర్స్ లాంటివి వేసేసి డ్రెస్ చేసి పంపించడం అనేది అవసరం. ఇంకొకటి, ఈ సీజన్లో ఏమవుతుందంటే వీళ్ళకి ముఖ్యంగా మనకి ఈ స్నానం చేయించేటప్పుడు కొద్దిగా వేపాకు మరిగించిన నీళ్ళలో, మనం స్నానం చేసే నీళ్ళలో మరిగించిన డికాక్షన్ అనేది కలిపేసి ఆ నీళ్ళతోటి స్నానం చేయించడం వల్ల చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి, బాగా తీక్షణంగా ఉండే పర్ఫ్యూమ్డ్ సోప్స్ కానివ్వండి, కెమికల్ సోప్స్ కానివ్వండి కాకుండా సున్నిపిండి లాంటిది ట్రెడిషనల్గా మనం ఇంట్లో పూర్వం నుంచి వాడే పద్ధతులు అవలంబించినట్టయితే ఈ సీజన్లో పిల్లలకి చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, కొంతమందికి లీషన్స్ లాంటివి వచ్చి డ్రై స్కిన్ ప్యాచెస్ లాంటివి వచ్చేస్తూ బాగా స్క్రాచ్ చేస్తూ ఉంటారు. సో పిల్లల్లో వీలైనంత వరకు నెయిల్స్ లేకుండా చూడాలి. గోర్లు లేకుండా కంప్లీట్ 0 సైజ్ తీసుకుంటూ మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు ఆ స్క్రాచ్ చేసినప్పుడు ఏంటంటే చర్మం బాగా ఎక్కువగా లీషన్స్ లాగా ఏర్పడే బ్లడ్ కూడా వచ్చే విధంగా చేస్తూ ఉంటారు ఇచ్చింగ్ వల్ల. సో ఆ కండిషన్స్ లేకుండా ఉండే విధంగా ఫస్ట్ దానికి ప్రివెన్షన్గా మనం నెయిల్స్ కట్ చేయాలి, 0 సైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడున్న లిషన్స్ మీద ఇంటి దగ్గర మనం చేసుకోదగింది ఏంటంటే కొద్దిగా వేపాకు ఆకు యొక్క పేస్ట్, కొద్దిగా పసుపు కలిపి దాని మీద పేస్ట్ లాగా చేయొచ్చు. ఇంకొకటి అలోవెరా జెల్ కలిపి కూడా మనం పైన లేపనం లాగా చేయొచ్చు. దానికి ఇవన్నీ కూడా రెమెడీస్ మనకి ఫస్ట్ ఎయిడ్ కింద పనికి వస్తాయి. సో వీలైనంత వరకు వీటిని హైజీన్ మెయింటైన్ చేస్తూ మనకి దోషాల పరంగా ఇంకొకటి, పిల్లలకి ఏమవుతుందంటే ఈ సీజన్లో మనకి విరేచనాలకు డైలీ వెళ్ళే విధంగా చూసుకోవాలి. దోషాలు, శరీరగతంగా ఉన్న దోషాలు అనులో మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా దోషాలు బయటకు వెళ్ళిపోయినట్టయితే శరీరగతంగా ఈ రక్త దృష్టి లాంటిది ఏర్పడి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వారానికి ఒకసారి కనీసం వీళ్ళకి మోషన్ సరిగా అవ్వట్లేదంటే ఆముదం కానీ, లేకుంటే దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలిసి మోషన్స్ అవ్వడం కోసం, ఇప్పుడు అందరికీ తెలిసిన పదం త్రిఫల అనేది వాడుతూ ఉంటాం. సో పిల్లలు కొంతమంది అది తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. దానికి ఇంకా చాలా రకాల ఔషధాలు ఆయుర్వేదంలో అవైలబుల్ ఉన్నాయి. హెర్బల్కి సంబంధించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తీసుకోవచ్చు. సో నిత్య విరేచనం సరిగా ఉండే విధంగా చూసుకుంటూ వారానికి ఒకసారి కొద్దిగా మృదు రేచనం లాంటిది ఇచ్చినట్టయితే దోషాలు శుభ్రంగా అయిపోతే ఈ చర్మ వ్యాధులు లాంటి వాటిని బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.